గతంలో ఎర్రచందనం తరలిస్తున్న కాస్ట్లీ కార్స్ ను సీజ్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ఇటు సీజ్ చేసిన ఈ కాస్ట్లీ కార్స్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. BMW కార్ల వివాదంపై అధికారులు పరిశీలన అయితే చేస్తున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. యార్డుల్లో వాహనాల తనిఖీలను కొనసాగిస్తున్నారు అధికారులు. సంవత్సరాల వారీగా రికార్డ్స్ ను అధికారులు చెక్ కూడా చేస్తున్నారు. సీజ్ చేసిన వాహనాల డీటెయిల్స్ తెలపాలని అమరావతి నుంచి ఉన్నత అధికారులు ఆదేశాలను జారీ చేశారు. అయితే సొంతానికి వాడుకున్న వాహనాలను అప్పగించమని ఇప్పటికే ఆదేశించారు. ప్రస్తుతానికి సీజ్ చేసిన కాస్ట్లీ కార్స్ గురించి ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి అక్కడ డీటెయిల్స్ ను అప్పగించాలని కూడా ప్రభుత్వం కోరింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ డీటెయిల్స్ ఇటు ప్రభుత్వానికి ఎప్పటికల్లా అందించే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఇక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి ఏదైతే పీసీసీఎఫ్ నిన్న తిరుపతిలో ఈ పూర్తి స్థాయిలో అధికారులందరితోనూ సమావేశమయ్యాడు. ముఖ్యంగా ఏదైతే గత 2013 నుంచి ఇప్పటి వరకు ఎన్ని వాహనాలు రికవరీ అయ్యాయి, దానికి సంబంధించిన రికార్డులు తన ముందు ఉంచాలంటూ ఆదేశించాడు. అదేవిధంగా ఖరీదైన వాహనాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలో కూడా తనకు పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని కోరాడు. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ ఆదేశించిన వెంటనే తిరుపతికి వచ్చిన పీసీసీఎఫ్ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా గతంలో 2013 నుంచి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత 2014లో డీజీ స్థాయి అధికారితో ఇక్కడ టాస్క్ ఫోర్స్ నిర్వహణ కొనసాగింది. అదేవిధంగా అటవీ శాఖ కూడా ఇందులో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి, తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో వాహనాలు కూడా పెద్ద ఎత్తున ఖరీదైన వాహనాలు కూడా ఎర్రచందనం రవాణా చేస్తూ దొరికిన నేపథ్యం. ఇటు కడప, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి సమగ్రంగా తనకు సమాచారం అందించాలని ఆదేశించారు. అదేవిధంగా 2014-19 మధ్యకాలంలో 2019-24 మధ్యకాలంలో ఎన్ని వాహనాలు సీజ్ చేశారో, అదేవిధంగా ఆ ఖరీదైన వాహనాలు ఎవరు వాడుకుంటున్నారో అన్న విషయంలో తనకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చొరవ తీసుకోవడంతో అన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అధికారుల వద్ద ఈ కీలకమైన ఫారెస్ట్ శాఖ అధికారులు ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ రవాణాలో దొరికిన వాహనాలను వాడుకుంటున్న పరిస్థితి. వీటన్నిటిని నెంబర్ ప్లేట్ లేకుండా అదేవిధంగా రాష్ట్ర స్థాయి నెంబర్ ప్లేట్లు మార్చి ఈ విధంగా వాడుకుంటున్న నేపథ్యంలో వాటన్ని వివరాలు తన ముందు ఉంచాలని చెప్పాడు. అప్పట్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం రవాణాకు ముందుగా శాంపిల్స్ తీసుకెళ్లడానికి ఈ విధమైన ఖరీదైన వాహనాలు BMW కానీ, అదేవిధంగా బెంజు, వీటితో పాటు స్కోడో లాంటి వాహనాలు పెద్ద ఎత్తున లభ్యమైన పరిస్థితిలో ఆ వాహనాల వివరాలు తన ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పడంతో ఇందుకు సంబంధించి అన్ని ఫారెస్ట్ డివిజన్లలోని అధికారులు ఈ విషయం మీద కుస్తీ పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాకు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున వాహనాల రికవరీ జరిగింది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో దొరికిన వాహనాలను కూడా ఇక్కడికే తీసుకొచ్చారు. రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్కు సంబంధించి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ గతంలో 2016లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎక్కడ కేసు నమోదైనప్పటికీ విచారణ మాత్రం ఇక్కడే జరపాలి, కేసు నమోదు కూడా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ నుంచి చేయాలంటూ ప్రభుత్వం ఒక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా చట్టం ఆమోదించబడింది. అంతేకాకుండా ఎక్కడ రెడ్ శాండిల్ దొరికినప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ తిరుపతి జిల్లాకే తిరుపతికే చెందుతుందని, విదేశాల్లో దొరికిన రెడ్ శాండిల్ను కూడా ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో వాహనాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచే ఈ వాహనాలు అటు అమరావతికి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ వాహనాల వివరాలు పూర్తి స్థాయిలో తనకు తెలియజేయాలి. సీఎం డిప్యూటీ సీఎంకి ఈ విషయాలు వెంటనే సమగ్ర సమాచారం అందించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. పీసీసీఎఫ్ శ్రీధర్ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక 4 జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడికి చేరుకొని ఆయన ముందు సమగ్రంగా సమాచారాన్ని ఉంచుతామని చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో మొదటి నుంచి పట్టుబడ్డ వాహనాల వివరాలను వారు సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా వాహనాలు కింది స్థాయి సిబ్బంది ద్విచక్ర వాహనాలు కానీ, అటు చిన్న కార్లను కానీ వాటి స్పేర్ పార్ట్స్ పూర్తి
పూర్తిగా మాయం చేసిన పరిస్థితి. ఏదైతే వాహనం దొరికిన సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఆ వాహనంలో ఏమున్నాయి, ఆ వాహనం యొక్క స్థితి ఏమిటి అంటే ఒక లాగ్ రికార్డు కూడా ఇచ్చింటారు. అయితే ఆ లాగు రికార్డులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాహనాల పరిస్థితి చూస్తే పూర్తిగా అప్పట్లో లాగు రికార్డులో నమోదైన వివరాలు ఇక్కడ ప్రస్తుతం లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది సిబ్బంది మీద వేటుపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు, ఖరీదైన సీట్లు, అదేవిధంగా వాహనాల్లో ఉన్న ఖరీదైన ఏదైతే పరికరాలను మొత్తం చోరీకి గురైనట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని తనకు అందించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో కింది స్థాయి సిబ్బందితో పాటు క్షేత్రస్థాయి సిబ్బందిలో ఒక ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వీటి తస్కరణ పెద్ద ఎత్తున జరిగింది. దీంతో పాటు ఇటు వాహనాల వినియోగం కూడా పెద్ద ఎత్తున సుమారు ఒక 50 వాహనాల వరకు ఇటు 4 ఏదైతే 3 జిల్లాల్లో ఉన్న అధికారులు కానీ అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది కానీ వాడుకుంటున్న నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటి అన్న విషయంలో కూడా వాళ్ళు ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతో ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు ప్రెసెంట్ అక్కడున్న ఆ కాస్ట్లీ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల దామోదర్ వినిపిస్తుందా? అయితే ప్రెసెంట్ మనం చూస్తే ఇటు గతంలో పట్టుబడ్డ ఈ కాస్ట్లీ కార్స్ అన్నింటినీ సీజ్ చేసిన కార్స్ గురించి ప్రభుత్వం అయితే సీరియస్ గా రియాక్ట్ అయింది. BMW కార్ల వివాదంపై అధికారులు ఇప్పుడు పరిశీలన చేస్తున్నారు. కొన్ని కార్ స్పేర్ పార్ట్స్ తో సహా కాస్ట్లీ సీట్స్, కవరింగ్స్ అన్ని కూడా అక్కడి నుండి మాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. యార్డుల్లోని వాహనాల తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు అధికారులు. సంవత్సరాల వారీగా రికార్డ్స్ ను అధికారులు ఇప్పుడు చెక్ చేస్తున్నారు. విల్ గో బ్యాక్ టు దామోదర్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఈ కాస్ట్లీ కార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా ప్రెసెంట్ మిస్సింగ్ లో ఉన్నట్టుగా మీరు చెప్పారు. అయితే దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జనరల్లీ యార్డ్స్ లో ఉన్నప్పుడు అక్కడ అధికారుల సంరక్షణలో ఉంటాయి, అయినా కూడా ఇటు స్పేర్ పార్ట్స్ మిస్ అవ్వడాన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఏదైతే తిరుపతికి సంబంధించి బాక్రాపేట సమీపంలో ఒక 25 ఎకరాల్లో యార్డ్ ఏర్పాటు చేశారు. కేవలం ఎక్కడెక్కడ లభ్యమైన వాహనాలన్నింటినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ వదిలేశారు. కానీ ఆ తర్వాత దాని యొక్క పర్యవేక్షణ కానీ దాని గురించి పట్టించుకున్న వారు కానీ లేరు. దీంతో బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి వాటిని తస్కరించడం కూడా జరిగి ఉంటుంది. అదేవిధంగా తిరుపతిలోని కపిలతీర్థం సర్కిల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యార్డులో ఏదైతే సర్కిల్లో వాహనాలన్నీ వదిలివేసిన పరిస్థితి. ఎక్కడైతే చెట్లు కూడా వాహనాలను మొలిచిపోయిన పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కేసులు వేగంగా కేసులను పరిష్కరించలేకపోవడంతో పాటు చట్టంలో ఉన్న నిబంధనల మేరకు పూర్తిగా కేసు పరిష్కరించేంత వరకు వాహనాలను అప్పగించే పరిస్థితి గతంలో లేదు. అయితే తాజాగా కొన్ని నిబంధనలు మార్చారు. ముఖ్యంగా ఏదైతే వాహనదారుడికు ఏదైతే అక్రమ రవాణాకు సంబంధం లేదని నిరూపించుకుంటే ఖచ్చితంగా వాహనాన్ని విడుదల చేయవచ్చు. చాలా వరకు ఎర్రచందనం స్మగ్లర్లు ఈ వాహనాలను బయట నుంచి దొంగలించుకొని వచ్చి ఆ తర్వాత వాటిలో అక్రమ రవాణా చేశారు గతంలో. అయితే ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ వాహనదారులు చాలామంది కోర్టుల చుట్టూ తిరిగి ఇక తమ వాహనాల మీద ఆశ వదులుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఏదైతే 2013 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు వాహనాల విషయంలో అటవీ శాఖ ఎలాంటి శ్రద్ధ తీసుకుంది, ఎలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎందుకు వాహనాలను గాలికి వదిలేసింది అన్న విషయం మీద ఒక నివేదిక ఇమ్మని కోరినట్టు తెలుస్తుంది. మొత్తం మీద BMW కార్ల వ్యవహారంతో పూర్తి స్థాయిలో ఇటు అటవీ శాఖలో జరుగుతున్న నిర్లక్ష్యము, వాహనాల గురించి పట్టించుకోకపోవడం అన్న విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మొత్తం మీద చాలామంది అటవీ శాఖ సిబ్బంది కూడా ఈ వాహనాల్లోనే స్పేర్ పార్ట్స్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు తమ ముందు ఉంచాలని కోరినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే 2016-17కు ముందు కేసులు స్టేషన్లో నమోదయ్యేవి, అక్కడ లాగ్ రికార్డు ఉంటుంది. ఆ రికార్డు ప్రకారం ఈ వాహనాలు పరిస్థితి ఏంది, అందులో ఉన్న స్పేర్ పార్ట్స్ పరిస్థితి ఏంది అన్న విషయం మీద కూడా చర్చ నడుస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికైతే ఇది అటవీ శాఖ అధికారులు కొంత భయాందోళనకు కారణమవుతుందని చెప్పవచ్చు. దామోదర్, ఇటు అక్కడ లభ్యమైన కొన్ని కార్డ్స్ ప్రెసెంట్ తెలంగాణలో తిరుగుతున్నట్టుగా కూడా అప్డేట్ అయితే వస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు తిరుపతి నుండి తెలంగాణ వరకు ఈ కార్డ్స్ అసలు ఎట్లా వచ్చాయి, దాని గురించి అధికారులు ఏమంటున్నారు? అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దొరికిన BMW కారు, అదేవిధంగా పుత్తూరు సమీపంలో దొరికిన BMW కారు, దీంతో పాటు ఏదైతే తిరుపతి సమీపంలో దొరికిన ఏదైతే టాటా ఇన్నోవా
ఇన్నోవాకు సంబంధించిన ఒక కారు. ఈ మూడింటి కార్లు బయట ప్రైవేట్ వ్యక్తులు తిరుగుతున్నారు. గతంలో ఏదైతే ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు వీటిని వాడుకున్నారు అమరావతిలో, అయితే వారు అమరావతి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్లో తమ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మాజీ ఏదైతే గతంలో 2014లో 16 మధ్య కాలంలో ఉన్న అటవీ శాఖ మంత్రికి సంబంధించిన ప్రైవేట్ కార్యదర్శి కూడా BMW కార్ను తీసుకెళ్లి తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అప్పట్లో పెద్ద ఎత్తున నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాహనాల కొరత ఉంటే అటవీ శాఖకు సంబంధించిన వాహనాలను వాడుకున్నట్లు తెలుస్తుంది, ఏదైతే సీజీకి గురైన వాహనాలు. ప్రస్తుతం ఈ వాహనాల గురించి పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. నిన్న మనం బిగ్ టీవీ ఏదైతే ఆధారాలతో సహా ఇవి హైదరాబాద్లో తిరుగుతున్నాయి అన్న విషయాన్ని చూపించాము. దీంతో మరింతగా ఇటు అటవీ శాఖ సిబ్బందిలో ఒక ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.